అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ జిల్లాలో ఏ లాడ్జ్కి పోయినా కూడా జూదపు సెంటర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ జిల్లా కేంద్రంలోనే కాదు, జిల్లా అంతా చూడండి, పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లక్షలకు స్టేక్ వాడుతున్నారు. మేము అదనం కంట్రోల్ చేశాం. మేము ఇది నేను చెప్పకూడదు అనుకున్నాను, అయినా చెప్తున్నాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎవరు కూడా కంట్రోల్ చేసేవాళ్ళు లేడు. పోలీసు వాళ్ళు కూడా లాడ్జుల్లో పల్లెల నుంచి వచ్చేసి లాడ్జుల్లో రూములు తీసుకొని ఆడుతున్నారు. స్థావరాలు మారుస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో. అధినాయకులే, తెలుగుదేశం పార్టీ అధినాయకులే, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈ 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం వేరేస్తున్న తీరు కానీ, ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, వారి నాయకులు, ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు, ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు, వారు అనుసరిస్తున్న ధోరణి, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపోతే, ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే రీతిలో కూడా ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను. అసలు ఈ 100 రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏం చేసిందని చెప్పేసి కూడా ఒకటి కూడా ఆలోచన కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గోబెల్స్ ప్రచారం అనేది కూడా వాటి కూడా మనతో కూడా విన్నాం అనుకుంటున్నాం. ఏదో అలాగే, ఎందుకంటే ఆ రోజు నియంత అయిన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవారు కూడా ఉన్నారు. అతను కేవలం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క, నియంత రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచారం. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పని అంటారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు, వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తుంది. ఎక్కడ కానీ చేయలేదు. 2019లో ఇదే కూటమే ఆ రోజు కూడా అధికారంలో ఉండేది. ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చింది. వారి నుంచి ప్రజల యొక్క తీర్పు వలన ఈ రాష్ట్రంలో 2019 మే 30 తేదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత ఏర్పడిన తర్వాత వెంటనే కూడా మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికుండేంత వరకు కూడా 2,27,000 కోట్ల రూపాయలతో 2,27,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి, ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకంతా కూడా ఎంత అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టాం. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం 100 కోట్లే. ఇదేదో నేనేదో చెప్పడం లేదు. ఆనాడు 30 తేదీ, మే 30 తేదీ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులోనే చాలా స్పష్టంగా ఆ రోజు కూడా ఆర్టికల్ కూడా రాశారు. ఈ ప్రభుత్వం చేతనైతుందా? హామీలకు అవసరమా? 100 కోట్ల ఉండే ఖజానాతో ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుడింది. కేవలం డిపెండ్ కావాలంటే, అవన్నీ కూడా ఇవ్వాలంటే అప్పులపైన ఇవన్నీ కావాలని చెప్పి ఆనాడే 2019 మే 30 తేదీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. పెద్ద ఎత్తున కూడా రాసింది ఆర్టికల్ కూడా. కానీ ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4వ మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ఖజానాలో, సరే రాష్ట్రానికి అప్పులు అవన్నీ కాదు, రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు కూడా దాదాపుగా 100 రోజుల పైన అయిపోయింది. రిజల్ట్ వచ్చి కూడా కాదు, ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా
చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు, ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి కూడా సగించారు. ఈరోజు ఇంక అంతేకాదు, ఈరోజు కూడా తల్లికి వందనమని పేరు మార్చినారు కానీ ఎక్కడ కానీ ఇవ్వము అని చెప్పారు. తల్లికి వందనమైతే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటాను. అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు. చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట చెప్తాం, అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము, మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము 99కే. క్వార్టర్ తాగేవాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్పి చెప్తారా? అది చేసింది మంచి అయింది. ఒక స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏ మగం చెప్పుకొని మీరు జన్మలోకి వెళ్తారు? స్టిక్కర్లు ఏమని వేస్తారు ఇంటింటికి పోయి చెప్పేసి. ఫ్రీ బస్సెస్లో అన్నారు, దాని గురించి కూడా ఇంతవరకు లేదు. ఏమని మీరు జనంలోకి వెళ్ళిపోతారు? ఒక్క హామీ మీరు కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు కూడా మీరు చేస్తూ ఉన్నారు. కడకి ఎక్కడో వరద వస్తుంది, ఒక ప్రాంతంలో మేమంతా కూడా అందరూ కూడా సాయం చేస్తాను, చేతనైనంత కూడా చేయాలి. మనకు అక్కడ వరద వస్తుంది, నేను కాదం లేదు. ఈ జిల్లాలో కూడా కరువు ఉంది, మర్చిపోద్దండి. ఎక్కడ కానీ లేదు. 2 నెలలు 58 రోజులు వర్షం చుక్కలేదు ఈ జిల్లాలో, రాయలసీమలోనే లేదు. జూన్లో వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి. పెట్టుబడి సాయం లేదు. కరువును గురించి ఎవరో ఒక్కరు మాట్లాడలేదు. వరదను చూపించి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడమే ఒకటి, నేను కాదం లేదు, చేయాల్సిందే. ఇతోధికంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చేయాల్సిందే. ఒక మానవత్వంతో తోటి మానవులు అక్కడ ఉంచబడితే మనం అందరూ కూడా చేయాల్సిందే. కానీ ఇక్కడ కరువు, దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. చాలా గమ్మగోచరం. అందరినీ వాని గురించి మాట్లాడలేదు. రైట్ బ్రాంచ్ కెనాల్ గురించి, రైట్ బ్రాంచ్ కెనాల్కి పోవాల్సిన నీళ్ళ గురించి మాట్లాడలేదు. ఐఏబీ మీటింగ్లో డిస్కషనే లేదు. అంత పెద్ద మీటింగ్ జరిగితే కడాకు 10 TMC కేసీ కెనాల్ డైవర్షన్ వాటర్ గురించి మాట్లాడలేదు. ఎలా తీసుకోవాలి అవన్నీ వస్తాయి, నేను కాదనలే, కానీ ఎలా తీసుకోవాలి, వచ్చిన నీళ్ళు ఎలా చేయాలి, అసలు తాగునీరు సమస్య ఉందని మేము కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం 20 రోజుల కిందటే. సింగనమల్ల నియోజకవర్గంలో కావచ్చు, రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు, మడకశిర నియోజకవర్గంలో, పెనుగొండలో, ఇక్కడ కూడా అనంతపురం రూరల్ మండల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలువ నీళ్ళు ఇడిస్తే అయిపోతాయంటే దాదాపుగా కూడా 2 నెలల నుంచి వస్తానే కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ ఇవ్వలేని వైనం కూడా ఈరోజు కూడా ఉంది. దీన్ని ఎవరు కానీ అడిగేవాడు కానీ ప్రశ్నించేవాడు కానీ, ఈ జిల్లా రైతాంగం పరిస్థితి కానీ, రైతు కూలీల పరిస్థితి కానీ, ఆత్మహత్యలు జరుగుతుంది. ఇదో నేను ఒక్కనే చెప్పడం లేదు, అంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా, వాళ్ళకి చెందిన ఓట్లు వేసిన వారు కానీ, వాళ్ళకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆవేదనను బయట వ్యక్తపరుస్తున్నారు తప్ప చేతగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి తప్ప ఎక్కడ కానీ బయట లేదు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు నీళ్లు తీసుకొని రాలేక ఈ 3 నెలల నుంచి వచ్చి నీళ్ళు కూడా తీసుకొని రాక అతనిపైన మీరు తీర్మానం చేసి మాట్లాడతారు. ఇంతకంటే సిగ్గుచేయడం ఏమన్నా ఉందా? డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకంటే చెప్పేదనుకుంటారు. అంతేగా మీరు రివ్యూ చేసుకోవాల్సింది. మీరు అందరూ శాసనసభ్యులు కలుసుకున్నారు కదా, ఏం జరిగింది 100 రోజుల్లో అని చెప్పి బయట లోపల కూర్చొని మాట్లాడినాల్సి కలెక్టర్ ఆఫీస్లోనే. ఈ జిల్లాలో ఎంత అతి దారుణంగా ఉంది. మీరు అధికారంలోకి వస్తానే ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయక మునిపే 5వ తేదీ నుంచే ఎన్ని రోజుల నుంచో ప్రభుత్వం అధికారికంగా ఇసుక దగ్గర డిపోల దగ్గర అందు ఎక్కడైతే నిలవబెట్టిన ఇసుకకు కానీ, ఈ జిల్లాలోనే మట్టి కానీ ఎలా బయటికి తరలించుకుపోయారో అన్ని పేపర్లో కూడా వచ్చి రావడం జరిగింది. ఇదేదో నేను అలిగేషన్ కాదు చేస్తాను,
స్వయంగా మీ ఎమ్మెల్యేలే చెప్పినారు. మీ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేశారు. మా తెలుగుదేశం పార్టీ వారే ఇసుక తరలించుకొని పోతున్నారు, మట్టిని తీసుకొని పోతున్నారు అని చెప్పి ధర్నా చేశారు. ఎక్కడ తెలియదు చెప్పండి. నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి ఏమి ఉన్నాడా లేడా? ఈ ప్రభుత్వానికి వేగులు కూడా ఉన్నారా లేరా? వాళ్ళకి పోయి చెప్పడం లేదా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా? మనోళ్ళే చెప్తున్నారే నిజమేటుంటే దాన్ని స్టాప్ చేయాలని ఏం లేదా? ఉచిత ఇసుకని ఈ 3 నెలల్లో మన్నటి కంటే కూడా వీళ్ళు రేట్లు ప్రకటించినాక ఉచిత ఇసుకని చెప్పేసి ఇంకా ఎక్కువే అయింది. టిప్పర్ 18,000కి వస్తా అంటే 24,000-23,000కి పోయింది. ట్రాక్టర్ 4,000-4,500కి వస్తా అంటే 5,000-5,500కి పోయింది. అది కూడా మా ఆలోచన చేసుకోలేరా? అందరూ కలెక్టర్లు ఇస్తారు, అందరూ ఇస్తారు. లాస్ట్కు ఒక నియోజకవర్గంలో అయితే భయభ్రాంతులు చేయడానికి వీళ్ళు చేసింది ఏమీ లేదంతే. ప్రజలను భయభ్రాంతులు చేశారు, అధికారులను భయభ్రాంతులు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా భయభ్రాంతులు చేసేసి మీకు పోస్టింగ్లు ఇవ్వమని చెప్పేసి భయభ్రాంతులు చేసి వాళ్ళను మూల కూర్చోబెట్టి ఏ అధికారి కూడా, నిజాయితీ అధికారులు, కమిట్మెంట్ అధికారులు కూడా మాట్లాడుకోకుండా చేసి రాష్ట్రంలో ఈ దోపిడీ చేస్తున్నా కూడా నివారించే పద్ధతులు చేయడం ఏ పోలీస్ అధికారి చేయలేదు. ఒక నియోజకవర్గంలో అయితే స్వయంగా పట్టాలపైన చేసి బెదిరిస్తే, రైలు వస్తుంది బెదిరిస్తే పత్రికల్లో పెద్ద పెద్ద తాటికాయచ్చంత అక్షరాలు అంతో ఇంతో సమర్థించే పత్రికల్లో కూడా వస్తే కనీసం చర్యలు కూడా చేపట్టలేని చేతగాని ప్రభుత్వమా, లేకపోతే మోసం చేసే ప్రభుత్వమా? ఎవరిని మోసం చేయాలి? ఈ జిల్లాలో కేసు పెట్టేయకపోతే కూడా, ఒక కేసు పెట్టేయకపోతే దానిగా న్యాయం అన్ని జరిగితే స్టేషన్లో ఎస్ఐ సిఐలు కూడా కంప్లైంట్ కూడా తీసుకోకుండా 15 రోజుల్లో నెల ఊరిడ్చిపెట్టుకోమని చెప్పి సలహాలు ఇస్తున్నే దుస్థితి పోలీస్ ఆఫీసర్లే, సిఐ లాంటి వాళ్ళు, డిఎస్పీ లాంటి వాళ్ళు ఈ జిల్లాలో నెలకొన్నాయి. ఇవన్నీ వాళ్ళ కంటికి కనపడలేదా? ఇంక 100 రోజుల్లో ఇవన్నీ పోయి చెప్తారా మీరు జనానికి? మొన్నటి వరకు శాసనసభ్యున్నే మా నియోజకవర్గానికి వస్తే మేము గలాట్ చేస్తాం. గణపతి నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పింటే ఎవరు చెప్పడానికి మేము పెట్టుకోమని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా మాట్లాడలేని ఐఏపీఎస్ ఆఫీసర్లు దుస్థితి కలెక్టర్లు ఈ జిల్లాలో నెలకొల్లుందంటే ఇంతకంటే సిగ్గుచేటుందా? 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇంతకంటే చేతకాంతనం ఇంకోటి ఉందా? ప్రైవేట్ సైన్యాన్ని ఈ జిల్లాలో శాసనసభ్యులు ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే పోయి కలెక్టర్లకు, ఎస్పీకి కంప్లైంట్ చేస్తున్నారంటే ఇంతకంటే సాక్ష్యం కావాలా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి? మీ చేతకాంతనం, మీ స్వార్థం, దోపిడీ చేయాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ముగ్గురు పోయేది కాకుండా డైవర్షన్ చేస్తారా ప్రతి ఒక్క దానికి కూడా? గతాన్ని గురించి వాలంటీర్లను మీరు చెప్పుకుంటూ పోతారు. మీరు 10,000 ఇస్తామన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ తీసేం 10,000 ఇస్తామన్నారు కదా. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మళ్ళీ ఏం చెప్పింది? అది మళ్ళా కూడా ఆలోచిస్తాం, మళ్ళా చెప్తాం. తీసేయమని చెప్పడు, తీసేస్తామని చెప్పడు, ఇస్తామని చెప్పడు. మీరు ఇవన్నీ చెప్తారా? మీరు మంచి చేసినామని చెప్పేసి. అలా బాధాకరం, దురదృష్టమే. నేను కూడా పత్రికలో చూశాను. కానీ ఈరోజు కూడా నేను ఒకటే అడుగుతాను, ఎంక్వైరీ చేయండి. ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈఓ గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము, మీరు వెంటనే చేయడం
పొద్దు ఇది ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం. చేసింటే ఎవరైనా కానీ సరే ఎంతవరకైనా మరి ఏమైనా చేయొచ్చు, నేను కాదనం లేదు. ఆ ఈవో కూడా ఈ పొద్దు ఏమన్నాడు, వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు. అది కూడా అతనే చెప్పిండొచ్చు కదా అధికారికంగా. అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతికి. వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్నారు. కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తున్నాం. చాలా తప్పు ఇది. నీ స్వార్థం కోసం ఒకటే రెండా నువ్వు చేసేది అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా అదే జరిగింటే అసలు ఏం శిక్ష విధించినా కూడా తక్కువే. నిన్ననే అసలు ప్రసాదం అప్పుడే తీసుకోలేదంట చాలామంది. ఎంత భక్తిగా వేస్తే అది కూడా ఎవరు అంటే వాళ్ళు చేయరు, వాళ్ళే చేస్తారు. వాళ్ళ ఆచార్యులు వాళ్ళ దేవునికి ఎవరితో ఉన్నారో వాళ్ళే చేస్తారు దాన్ని తప్పకుండా కూడా నాణ్యత కూడా చేసి దాని సపరేట్ టీం అనేది కూడా ఉంది. ఇది భారతదేశంలో ప్రతిదూరు కూడా రాజకీయ పార్టీలో రాజకీయాల్లో అది ఇటీవల ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ ఓడిపోయినప్పుడు అధికారం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు కానీ పోయిన వాళ్ళు మామూలే సర్వసాధారణ ఇవన్నీ కూడా ఏం లేదు. పార్టీ ఏం కాదు అంత దానికి అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం పైన ఆధారపడింది. కాబట్టి దానివల్ల పార్టీ బలహీనపడేదనో లేకుంటే అందరూ ఉంటే ఉంటుందేమో. అందరూ ఉన్నాం కదా, మేమంతా ఉన్నాం కదా, పార్టీ ఓడిపోలేదు అంటే అదంతా ఏం లేదు, మామూలే. అన్ని దాంట్లో కూడా చేశారు. అంటే దాని గురించి ఏం లేదు. ఒక ప్రజాప్రతినిధి కూడా లేడు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా, స్థానిక ప్రజాప్రతినిధి లేడు, అయినా కూడా రాలేదు. కాబట్టి అదంతా ఏం లేదు, దాని గురించి ఏం మేము మాట్లాడము. చెప్తే కదా ఇంకెవరికైనా కానీ సన్నిహితులా కాదా అని కాదు, అందరూ సన్నిహితులమే. పార్టీలో ఉండేవాళ్ళు పార్టీ నాయకుడికి పార్టీలో అందరూ సన్నిహితులే. ఒకడే సన్నిహితులు అనేది ఎవరు చెప్పారు మీరు? బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు. పార్టీ దానికేముంది, సన్నిహితులు ఏమో అందరూ ఎవరు సన్నిహితులు కానీ జగన్ గారికి కానీ ఎంత